హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఈషా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను బరోని వచ్చేసాను అనమాట. బరోని అనేది ఒక టూరిస్ట్ స్పాట్. భువనేశ్వర్ నుంచి 25 km అలా ఉంటుంది. సో ఈరోజైతే బరోని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో నాతో పాటు మీరు కూడా ఎక్స్ప్లోర్ చేద్దరు రండి. అండ్ మేము యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ రీచ్ అయ్యేటప్పటికి 10 o'clock అలా అయిపోయింది అనమాట. అండ్ ఇలాగ చూసారా, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, చాలా చిన్న స్టెప్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా ఎక్కినప్పుడు ఏమనిపించలేదు. ఒక 100 steps అలా ఉంటాయి. మంచిగా స్టెప్స్ అలా ఎక్కి పైకి వెళ్తున్నాం అనమాట. ఏంటో అప్పటిదాకా వెనుకున్న వాళ్ళు వ్లాగ్ స్టార్ట్ చేసిన వెంటనే ముందుకు వచ్చేస్తారు. సో ఇలాగ 100 steps ఎక్కి పైకి వచ్చిన వెంటనే మనకి ఇలాగ గట్టులాగా కనిపిస్తున్నాయి అనమాట. యాక్చువల్లీ బరోని అంటే ఒక టెంపుల్ ప్లస్ పిక్నిక్ స్పాట్ అండ్ చిన్న ట్రెక్ కూడా ఉంటుంది. సో ఈ గట్లు అనేవి పిక్నిక్ వచ్చిన వాళ్ళ కోసం అనమాట. అక్కడ నీట్గా కుకింగ్ అవి చేసుకోవచ్చు. కొంచెం అమౌంట్ పే చేస్తే వాటర్ అవైలబిలిటీ అవి కూడా ఇస్తారనమాట. అండ్ అది వచ్చేసి టెంపుల్, అండ్ టెంపుల్ ముందునే చిన్న వాటర్ దారులు అయితే ఉన్నాయి. సో దట్ కాలు కడుక్కొని టెంపుల్లోకి వెళ్ళడానికి అని చెప్పేసి మంచిగా దర్శనం అయితే చేసుకొని ఇలాగా పైకి వచ్చిన వెంటనే అక్కడ ఒక చిన్న బోర్డు ఉందన్నమాట. ఇలాగా వాల్స్ అవి ఎక్కకూడదని చెప్పేసి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి అది ఒడియాలో రాస్తుంది, మనకేమో లాంగ్వేజ్ ఇష్యూ కదా. సో అక్కడ లోకల్లో అడిగితే అలా వెళ్ళకూడదు అని చెప్పారనమాట. కానీ లేటర్ ఇంకొకళ్ళు అడిగితే వెళ్ళకూడదు కాదు, వాల్ ఉంది కదా, వాల్ ఎక్కొద్దని రాస్తుందని చెప్పారు. చాలామంది అయితే ట్రెక్కింగ్కి వెళ్తున్నారనమాట. అండ్ మేము ఎక్కినప్పుడైతే ఒక బైకోడు సీరియస్గా బైక్ ఎక్కించడానికి ట్రై చేశాడు. మేము చాలా నవ్వుకున్నాం, ఎందుకంటే లిటరలీ 70 degrees స్లోప్ అనమాట. నడవడానికి చాలా కష్టపడ్డాం అనమాట. అలాంటిది బైక్ ఎక్కించడానికి ట్రై చేస్తుంటే ఏంట్రా అబ్బా అనుకున్నాం. అండ్ 10 minutes ట్రై చేసి ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారనమాట. సరే అని చెప్పి మేము ట్రెక్ అయితే స్టార్ట్ చేసేసాం. మేము చేసిన పెద్ద తప్పు ఏంటంటే లేట్గా రావడం. దగ్గరగా 10 o'clock అలా స్టార్ట్ చేసాం కదా, ఎండ గట్టిగా కొడుతుంది. ప్లస్ ముందు రోజు ఏకాదశి రోజు మేము ఫాస్టింగ్ చేస్తాం అనమాట. ముందు రోజు అంతా ఏం తినలేదు. అండ్ వాటర్ కన్సంప్షన్ తక్కువ అయిపోయింది, ఎందుకంటే నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి. లిటరలీ కాంక్రీట్ స్లోప్ మీద వెళ్తుంటే అయితే ఎండ మొహానికి కొట్టి నాకు కళ్ళు తిరిగాయి అనమాట. అలా అయిపోయింది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా రాగిజావ తాగేసి వెళ్ళిపోయాం, ఏమి మంచిగా ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా. వాటర్ బాటిల్ క్యాప్ అవి తీసుకున్నా సరే, స్పెక్స్ అవి పెట్టుకున్నా సరే, లిటరలీ మొహానికి కొడుతుంటే కళ్ళు తిరిగాయి అనమాట. నీట్గా అక్కడ కూర్చునిపోయి ఒక నీడ చూసుకొని అక్కడ కూర్చునిపోయి వాటర్ అది తీసుకొని మొహం ఫేస్ వాష్ అది చేసుకుంటే ఒక 10 minutes అలా కొంచెం బెటర్ అనిపించింది. మళ్ళీ ట్రెక్ స్టార్ట్ చేసాం అనమాట. అండ్ ఒక చిన్న పాము పిల్ల అయితే లిటరలీ మనుషుల్లోకి వచ్చేసింది. పాపం తప్పిపోయినట్టుంది, చాలా ఇటు అటు పరిగెట్టింది అనమాట. కొంచెం హల్చల్ అయ్యింది. సో ఒక 5 km అలాగా కాంక్రీట్ బెడ్ ఎక్కాక ఇలాగ మనకి రాక్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ ట్రెక్ అయితే ఈజీగానే అనిపించింది, ఎందుకంటే ఎక్కువ స్లోప్ ఏమీ లేదు. లిటరలీ 10-20 degrees అలా స్లోప్ ఉంటుంది. అండ్ అది వ్యూ అనమాట. దగ్గర ఒక 20 minutes అలా నడిచాక జనాలు ఎవరు కనిపించట్లేదు. పైకి ఎక్కేటప్పటికి లిటరలీ 12 o'clock అవుతుందంటే 2 hours మేము పైకి ఎక్కడానికి 2 hours పట్టింది. జనాలు ఎవరూ లేరనమాట. మేము కరెక్ట్ డైరెక్షన్లోనే వచ్చామో లేకపోతే తప్పకపోయామని కూడా డౌట్ వచ్చింది అనమాట. అండ్ తర్వాత ఇంకొకరు వస్తే వాళ్ళని అడిగాం, ఇటేనా సీతాకుండ వెళ్ళడానికి అంటే అవును అని చెప్పారు. ఇంక లిటరలీ ఇంకా ముందుకెళ్ళడం స్టార్ట్ చేసాం అనమాట. అండ్ మెయిన్ ఇష్యూ ఏంటంటే అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు, మ్యాప్స్ ఏమీ పనిచేయట్లేదు. అండ్ మేము ఆఫ్లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి అట్లీస్ట్ వెళ్ళగలిగాం అక్కడ వరకు. అండ్ ఇది వచ్చేసి వ్యూ అనమాట. అండ్ అక్కడ చూసారా ఫ్లాగ్ ఒకటి ఎగురుతుంది. అది చూసిన వెంటనే ఇదే టెంపుల్ ఏమో అనుకున్నాం, కానీ అది టెంపుల్ కాదంట, ఇంకా ముందుకెళ్తే ఉందంట. సో మేము ఇలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ చిన్న వాటర్ బాడీ ఒకటి ఉందన్నమాట. గూగుల్ మ్యాప్స్లో చూస్తుంటే అదే సీతాకుండ అని చెప్పారు. అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా లిటరల్లీ ఏమీ లేదు. చిన్న వర్షం పడడం వల్ల కొంచెం వాటర్ దానిలో అక్యుములేట్ అయ్యింది, దాని నిండా కప్పలే ఉన్నాయన్నమాట. నేను ఇంకా సీతాకుండ అంటే చాలా పెద్దది ఉంటుందేమో, మంచిగా ఎండలో వెళ్తున్నాం కదా, కొంచెం డిప్ చేసి రావచ్చు, ఫ్రెష్గా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాము. అక్కడ అసలు ఏమీ లేదు. అండ్ ఈ స్లోప్ చూసారా, లిటరల్లీ మా నీస్ని బెండ్ చేస్తున్నాం అనమాట నడవడానికి. స్లోప్ చూపించడానికి కూడా ట్రై చేశాను, కానీ అసలు కెమెరాలో తెలియలేదు స్లోప్ ఏంటనేది. సో అది బరోని కథ అన్నమాట.
మ్యాటర్ ఏమీ లేదు. అండ్ టెంపుల్ కూడా వెళ్ళలేదు. పైన ఒక టెంపుల్ ఉందని చెప్పారు కొండపైన, ఆ టెంపుల్ కూడా వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ ఏమీ లేదని చెప్పారు. సో ఇంకా వెళ్ళలేదు అనమాట, రిటర్న్ అయిపోయాం. అండ్ ఇది బరుని. డిసప్పాయింట్ అయ్యాం, బట్ ట్రెక్ అయితే చాలా బాగుంది.